డ్రైనేజ్ క్లీన్ చేస్తూ ఒక పైప్ మార్చాలని అనుకున్నారు నగరకు సంబంధించిన అధికారులు అయితే కనుక. సో ఈ వర్క్ చేస్తూ ఉండగా, ఆ కాలువ తవ్వుతూ ఉండగా భారీగా బంగారు బిస్కెట్లు అయితే బయటపడ్డాయి. బిస్కెట్లతో పాటు బంగారు నాణాలు కూడా. ఎక్కడ ఏంటి వివరాలు చూస్తే మనకి కాదు, బెల్జియంలోని ఒక నగరంలో అయితే కనుక ఈ డ్రైనేజ్ పైప్స్ అవి ఉంటాయి కదా, అవి మార్చడానికి ట్రై చేస్తూ అవి తవ్వుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా తవ్వకాల సమయంలో ఊహించని నిధి బయటపడింది. సీవేజ్ పైప్ లైన్ కోసం తవ్వుతూ ఉండగా ఏకంగా సుమారు 94 కోట్ల రూపాయల విలువైనటి అపారమైన బంగారంతో నిండిన నిధి కార్మికులకు లభ్యమైంది. అందులో బంగారు నాణేలతో పాటు పెద్ద సైజు గోల్డ్ బిస్కెట్లు కూడా ఉన్నాయి. ఈ నిధిలో 49 భారీ డిజైన్ల పెద్ద బిస్కెట్స్, 49 బంగారు బిస్కెట్లు, ఇంకా చాలా బంగారు నాణాలు, అత్యంత విలువైన పెద్ద ఎత్తున బంగారు నాణాలు కూడా లభించాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లభించిన మొత్తాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పక్కా భద్రతల నడుమ అయితే కనుక ఫెడరల్ ప్రభుత్వ భద్రతాధికారులకు అయితే అప్పగించారు. ఈ అద్భుతమైన నిధిని అక్కడ కార్మికుడు, 18 ఏళ్ల కార్మికుడు ఒక అతను ఫస్ట్ గుర్తించి ఏదో అనుకున్నాడు, మట్టి ఏదో చిన్న చిన్న ఉంటాయి కదా డ్రైనేజ్లో అనుకున్నారు. ఎలా చూస్తే ఒకదాని తర్వాత ఒకటి తవ్వి కొద్దీ రావడంతో ఆల్మోస్ట్ 49 పెద్ద బంగారు ఇవి రావడం జరిగింది నాణాలతో పాటు. ఇవి కూడా మొత్తం చూస్తే అసలు ఇప్పుడు దీన్ని నార్మల్గా అయితే కనుక గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది, కానీ ఇప్పుడు ఇది అసలు ఆస్తి ఎవరిది, ఎవరికి చెందాలి, ఇప్పుడు దీని మీద అయితే చర్చ జరుగుతుంది. అంతకుముందు అది ఆ భూమి అంతా కూడా ఒక స్వచ్ఛంద సంస్థని అయితే కనుక గుర్తించారు, పేదలకు సహాయం చేసే స్వచ్ఛంద సంస్థని. సో ఇప్పుడు ఆ దొరికిన బంగారాన్ని సురక్షితమైన స్థలంలో పెట్టి అసలు అంతకుముందు ఓనర్ ఎవరు ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అంతకంటే ముందు అక్కడంతా కూడా ఆటోమేటిక్గా ఎక్కడ జరిగినా ఒకటే కదా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఇంకా అక్కడ ఎవరు రాకుండా చేశారు. ఎందుకంటే ఇంకా అక్కడ బంగారం దొరికింది అని చెప్పగానే మిగతా ప్లేసుల్లో కూడా తవ్వేస్తారేమోనని అదంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని ఇంకా అక్కడ ఎవరో రాకుండా ఏర్పాట్లు అయితే చేశారు.